సో బీ స్ట్రెంగ్థెన్డ్ బై ద హోలీ స్పిరిట్ గాడ్. ఆత్మ కలిగించు బలము మనం పొందుకోవాలి. అంటే అది ఎలా సాధ్యమవుతుందంటే వీ మస్ట్ బి ఈల్డ్ టు ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవునికి లోబడడం ద్వారా మనం ఆ బలాన్ని పొందుకుంటూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవునికి లోబడడం. అందుకనే ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18 ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రికలో మొత్తం పరిశుద్ధాత్మ దేవుని శక్తి, నడిపింపు, ఆయన చేత ముద్రింపబడ్డామనే విషయాలు దీంట్లోనే వస్తాయి. ఒకసారి 18 చూడండి, 5:18. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. చాలు. మద్యముతో మత్తులై ఉండకుడి, కానీ ఆత్మపూర్ణులై ఉండడని చెప్తున్నాడు. సో బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ గాడ్. ఆత్మ చేత మనం నింపబడి ఉండాలి. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడి ఉండాలి. ఆత్మపూర్ణులై మనం నడుచుకోవాలి. అది ఎలా? ఇప్పుడు మద్యం సేవించేవాడు అంటే వాడు ఆ మద్యం తాగుతాడు, మద్యం అనేటువంటి ఆధీనంలో ఉంటాడు. మద్యం అనేది మైండ్కి ఒక బ్లైండ్నెస్ తీసుకొస్తుంది. బ్లైండ్నెస్ తీసుకొచ్చి తన యొక్క మాటని అది కంట్రోల్ చేస్తుంది. అంటే మాట కూడా తడబడుతుంటుంది కదా, ఇదిదో మాట్లాడుతుంటాడు. అంటే ఎవరు కంట్రోల్ చేస్తున్నారు తనని? ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? మద్యంతో మత్తులైనటువంటి వ్యక్తిని మద్యం కంట్రోల్ చేస్తుంది. అంటే దాన్ని పోలి చెప్తున్నాడు, దాన్ని తెలుసుకోవాలని. అట్లనే మద్యం తాగమని చెప్పట్లే ఇక్కడ. అట్లనే మనం ఆత్మపూర్ణులై ఉండాలి. అంటే ఎవరి చేత, ఎవరి కంట్రోల్లో మనం ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్లో ఉండాలి. అంటే నింపబడడం అంటే వచ్చి నన్ను నింపు ప్రభా అంటే ఆల్రెడీ నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు నీలోనే ఉన్నాడు. నింపబడడం అంటే వీ షుడ్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో మనం ఉండాలి, ఆధీనంలో ఉండాలి. అది ఎలా, ఏంటి దాని అర్థం అంటే పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు నేర్పించినటువంటి, మనం వింటున్నటువంటి ఆ వాక్యాన్ని మనకి మన హృదయంలో రిమైండ్ చేస్తూ ఉంటాడు. రిమైండ్ చేస్తూ ఉంటే ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని ఆయన మనకి గుర్తు చేస్తున్నటువంటి ఆ వచనాలకి, ఆ యొక్క గద్దింపులకి, ఆయన ప్రోత్సాహాలకి మనం ఏం చేయాలి? విధేయత చూపించాలి. విధేయత చూపించినప్పుడు దట్ ఈస్ కాల్డ్ ఈల్డింగ్ టు ద హోలీ స్పిరిట్ గాడ్. అంటే పరిశుద్ధాత్మ దేవునికి లోబడటం అంటే అదే. పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడటం అంటే అదే. ఆత్మపూర్ణులై ఉండడం అంటే దాని అర్థం అదే. ఓకేనా? అంతేగాని ఇందాక మనం పాటలు పాడుతున్నాం కదా, పాటలు పాడుతున్నప్పుడు సడన్గా ఏదో అయిపోయి ఫాస్ట్ బీట్లోకి వెళ్ళిపోయి మనం కొంతమంది అరిచి గేలు చేసి చాలా చేస్తూ ఉంటారు కదా, అది కాదు. అది మనం మ్యూజిక్తో వాళ్ళని మిస్మెమరైజ్ చేసి ఏదో ఒక పీక్ స్టేజ్లోకి తీసుకెళ్ళి ఆ మైండ్ని ఒక డిఫరెంట్ ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. అది కాదు ఆత్మపూర్ణులై ఉండడం అంటే. తప్పుడు అర్థాన్ని ఇచ్చేటువంటి విషయం కదా. ఆత్మపూర్ణులై ఉండడం అంటే అట్లాంటి డిస్టర్బెన్సెస్ని క్రియేట్ చేయడం కాదు, డిసిప్లిన్గా ఉండడం. ఇప్పుడు ఇక్కడ ఉండి కూడా మనం ఆత్మపూర్ణులై ఉంటున్నాం అంటే పరిశుద్ధాత్మ దేవుడు కలిగించే ఆ ప్రేరేపణ చేత దానికి ఆయనకి విధేయుడినై దాన్ని అనుసరించి ఇంకా నేను నడుచుకోవడమే ఆత్మపూర్ణులై ఉండడం అంటే. మరి ఆత్మపూర్ణులై మనం ఉంటున్నామా? ఆత్మపూర్ణులమై మనం ఉంటూ ఉన్నట్లయితే ఆయన మనకు రిమైండ్ చేసే ప్రతి విషయాన్ని కూడా మనం గ్రాస్ప్ చేసి ఒబీడియన్స్ చూపిస్తాం కదా. మరి ఆత్మపూర్ణులై ఉండాలి అని అంటే మనము ఒక్కొక్క దానికి విధేయత చూపిస్తూ ఉండాలి. ఆయన రిమైండ్ చేస్తున్నటువంటి విషయాలకి రిమైండ్ చేస్తున్నటువంటి విషయాలకి విధేయత చూపిస్తూ ఉండాలి. విధేయత చూపించకపోతే మనం ఆత్మపూర్ణులై ఉండి నడుచుకోలేము. పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తాడు, ఇది తప్పు కదా, నువ్వు చేసేది సరైనది కాదు అని గద్దించినప్పుడు అక్కడి నుంచి పారిపోవాలి. అప్పుడే నువ్వే ఆత్మపూర్ణుడై ఉన్న వ్యక్తివి నువ్వే. ఆయన ఇచ్చే గద్దింపుకి నువ్వు లోబడి పారిపోవాలా. అది చెడు కార్యం, అపవిత్ర కార్యం అన్నప్పుడు. పరిశుద్ధాత్మదేవుడు నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? వెళ్ళి సువార్త చెప్పు, వెళ్ళి కొద్దిసేపు ప్రార్థన చేయి అన్నప్పుడు అది మిట్ట మధ్యాహ్నం అయినా మిడ్ నైట్ అయినా నీకు లేచి ప్రార్థన చేయాలి. ఆయన ఇస్తున్న ప్రేరేపణకి మనము చెవియొగ్గి మనం నడుచుకోవడమే.
వీ మస్ట్ ఒబే ద హోలీ స్పిరిట్ గాడ్. దట్ ఈస్ కాల్డ్ ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్. ఆయన మనకిస్తున్న ప్రేరేపణలు, ఆయన నీకు ఆత్మీయ వరాన్ని ఇచ్చాడు, దాన్ని ఎక్సర్సైజ్ చేయాలని ఆయన మీద ఆధారపడ్డాం. ఆత్మీయ వరం అంటే ఇట్ ఈస్ ఏ స్పెషల్ ఎబిలిటీ, స్పెషల్ రెస్పాన్సిబిలిటీ గివెన్ బై గాడ్. ఆ ప్రత్యేకమైన బాధ్యత నిర్వర్తించడానికి దేవుడు నీకు ప్రేరేపణలు ఇస్తూ ఉంటాడు కదా. దానికి మనము లోబడాలి. అంతేగాని మన శరీర ఇచ్చలు ఒకలాగా ఉంటాయి, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించే విషయాలు ఒకలాగా ఉంటాయి. ఇది గ్రహించాలి. శరీర ఇచ్చలని దేవుడు ఇస్తున్న ప్రేరేపణ అన్నట్టుగా బుద్ధిహీనంగా మనము దాన్ని ప్రవర్తించి అలా చేయకూడదు. గద్దించి అరిచి మన శరీర ఇచ్చని నెరవేర్చుకోవడం కోసము అందరి కంట్రోల్ చేసి ఏదో చేద్దామని మనం అనుకుంటే అది పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ అవుతుందా? కాదు కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ప్రేరేపణ వేరు. అది దేవుని వాక్యం నుంచి ఆయన మనకి రిమైండ్ చేస్తూ ఉంటాడు, వాక్యం నుంచి రిమైండ్ చేస్తూ ఉంటాడు. అందుకనే ఈ యొక్క వాక్యాన్ని కూడా మనం ఎక్కువగా చదవాలని కూడా బైబిల్ కూడా మనకు అదే చెప్తుంది. ఒకసారి మనం 1 కొరింథీ 4:19-20 మనం చదువుదాం. 1 కొరింథీ 4:19-20 పౌలు గారు కొరింథీ సంఘస్థులతో మాట్లాడుతూ ఉన్నాడు. 1 కొరింథీ 4:19-20 ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు, వారి శక్తినే తెలుసుకొందును. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. నేను వచ్చి చూస్తాను, ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు, వారి శక్తినే తెలుసుకొందును. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. మన ఒట్టి మాటలు కాదండి, మనం నేర్చుకుంటున్నాం. ఓకే, మనం మాట్లాడుతూ ఉంటాం, జ్ఞానయుక్తమైనటువంటి ఎన్నో మాటలు మాట్లాడుతుంటాం, తెలివిని ఎన్నో చెప్తూ ఉంటాం. కానీ పౌలు గారు యాక్చువల్గా ఈ కొరింథీ సంఘస్థులు వాళ్ళు బాగా ఒరుగుతూ ఉన్నారు. తెలంగాణ లాంగ్వేజ్ కదా, ఒరుగుతూ ఉన్నారు, ఉప్పొంగుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క జ్ఞానయుక్తమైన మాటలతో, గ్రీక్ నాలెడ్జ్తో ఉప్పొంగుతున్నారనమాట. అప్పుడు ఆయన అన్నాడు, వాళ్ళందరూ కూడా ఒక గ్రూపిజం జరుగుతుంది అక్కడంతా కూడా. ఇదంతా కూడా డిస్కస్ చేసి వాటిని డీల్ చేస్తూ ఉన్నాడు. మాటలు కాదు, నేను వచ్చి మీ శక్తినే తెలుసుకుందునని అంటాడు. మీ ఒట్టి మాటల్లో ఏముంది? అందుకనే పరిశుద్ధాత్మ దేవునికి మనం విధేయులమై ఆయన ప్రేరేపించి ప్రేరేపణ చొప్పున ప్రార్థన చేస్తూ, ఆయన ఇచ్చిన ప్రేరేపణ చొప్పున మనం విధేయత చూపిస్తూ, ఆయన ఇచ్చిన ప్రేరేపణ చొప్పున ఒక బాధ్యత నిర్వర్తిస్తూ, సువార్తను ప్రకటిస్తూ, పరిచర్య చేస్తూ, ఆయనకి సమయాన్ని ఇస్తూ, ఆయన ప్రేరేపణను బట్టి ఆయనకి విధేయులమై మనం నడుచుకుంటుంటే we will be the mighty people. Our inner man will be mighty. మనలో ఉన్న అంతరంగ పురుషుడు శక్తిని పొందుకుంటాడు. దాని గురించి మాట్లాడుతున్నారు ఎవరు? పౌలు గారు. మీరందరూ గొడవలు ఆడుకునే మాటల చేత వాడిని వీడిని తిట్టుకొని అరుచుకుంటున్నారు. కానీ నేను వచ్చి, మీరు పౌలు గారిని కూడా అంటారు వాళ్ళు, పౌలు గారు మాటలే కానీ ఏమో చేతలేవన్నట్టు వీళ్ళు కూడా మాట్లాడతారు వాళ్ళు కొరింథీ సంఘస్థ. నేను వచ్చి మీ మాటలు కాదు మీ శక్తినే చూస్తానంటాడు. అంటే మీరు ఎంతగా దేవుని మీద ఆధారపడుతున్నారు, ఎంతగా పరిశుద్ధాత్మ దేవునికి విధేయత చూపిస్తున్నారు, ఎంతగా విధేయత చూపించి ఆయన యొక్క పరిచర్యను మీరు చేస్తున్నారు, ఆయన ప్రేరేపణకి ఎంతవరకు మీరు లొంగుతున్నారు. మీ యొక్క అంతరంగ పురుషుడు అంటే మీ స్పిరిచువల్ ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ అనేది ఎంతవరకు ఉంది, మీ మోరల్ వాల్యూస్లో మీరు ఎంతవరకు ఎదుగుతూ ఉన్నారు, స్పిరిచువల్గా ఎంతవరకు మీరు బలపడుతూ ఉన్నాడు, మీ యొక్క అంతరంగ పురుషుడు ఎంత బలాన్ని పొందుకుంటున్నాడో నేను వచ్చి చూస్తాను. మీ పై మాటలు కాదు, మీరు లోపల ఎదుగుతున్న ఆత్మీయ ఆ యొక్క శక్తి ఏంటో, దాని యొక్క బలం ఏంటో, దాని లోతు ఏంటో వచ్చి చూస్తాను అన్నట్టుగా మాట్లాడతాడు. అది ఎవరు తెలుస్తుంది? ఆ నిజంగా ఎదుగుతున్న పౌలు గారికి తెలుసు. అందుకే అంటారు కదా కొంతమంది, ఫలానా సేవకుడి దగ్గర బాగా శక్తి ఉందండి అని అంటారు కదా ఇప్పుడున్న టైంలో. ఫలానా ఆయన దగ్గర శక్తి ఉందండి, ఆయన మాటలో పవర్ ఉంది, ఆయనని రకరకాల ప్రాంతాలకు ఇప్పుడు వెళ్తున్నారు, అక్కడ పవర్ ఉంది, ఇక్కడ శక్తి ఉంది, ఇక్కడ ఊపు లేదు, మన దగ్గర ఊపు లేదు, కాబట్టి ఈ బ్రదర్ దగ్గర ఇక్కడ నడిపిస్తున్న వాళ్ళ దగ్గర అంత పవర్ లేదండి అనిపిస్తుంది, ఇదంతా చూస్తామని టపాకాయలాగా ఉంది అని అనుకుంటా. ఆ పవరు గంభీరంగా అరిచే విధానాల్లో లేదు, గంభీరంగా పాడే పాటల్లో లేదు.
డిసిప్లైన్గా నడుచుకొని దేవుని శక్తి మీద ఆధారపడి గంటలు ప్రార్థన చేస్తూ విధేయత చూపిస్తూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఆయన యొక్క పనిలో ఆయన ఇచ్చిన ప్రేరేపణ బట్టి చేస్తూ విధేయత కలిగి ఉండి ఒక మంచి జీవితాన్ని, ఒక ఆత్మీయమైన జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తిలో ఉంటుంది. ఏముంటుంది? ఆ యొక్క శక్తి.